దేవుడు ఒక మహాశక్తిమంతుడు. ఆయన శక్తికి మించినదంటూ ప్రపంచంలో ఏమీ లేదు. ఇంకపోతే ఆయన మన పట్ల ఉన్న తలంపులు, ఆయన మన పట్ల చేసిన సంకల్పములు అనేకములు అని బైబిల్ మనకి గుర్తు చేస్తుంది. ఇంకపోతే బైబిల్‌లో మనము ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు, ప్రతి విషయాన్ని చదువుతున్నప్పుడు బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ మనకు అర్థం కాలేదనుకోండి, బైబిల్ విషయాలు మనకు అర్థం కాలేదనుకోండి, లోకములో బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. లోకములో వాడబడటానికి ప్రయత్నం చేస్తాం. లోకంలో చదువులు వెనకాల పరిగెత్తుతాం. దేవుని మనస్సు మనకి ఎప్పటి వరకైతే అర్థం కాదో అప్పటి వరకు లోకమే దిక్కు, లోకమే శాశ్వతము, లోకమే సర్వస్వము అని ఇలా ఎన్నో ప్రణాళికలతో బ్రతుకుతాం. ఎప్పుడైతే నీకు బైబిల్ అర్థమవుతుందో, దేవుని మనస్సు అర్థమవుతుందో, దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయో, ఆ రోజు నుంచి లోకములో ప్రతిదాని నీవు చీగొడతావు. లోకములో ప్రతిదానిని వద్దనుకుంటావు. లోకములో ప్రతి దానిని కూడా తిరస్కరిస్తావు. ఎందుకంటే దేవునికి మించినవి ప్రపంచములో ఏవి లేవు కాబట్టి. దేవుని శక్తికి మించినవి, దేవుని కంటే గొప్పవి ప్రపంచములో ఏవి లేవు. అందుకే దేవుడు అర్థమయ్యేంత వరకు నువ్వు లోకంలో ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నప్పుడు అవి నీ కళ్ళు ముందు గొప్ప గొప్పగా కనిపిస్తుంటాయి. అవి మన కళ్ళు ముందు గొప్పగా కనిపిస్తుంటాయి, ఉన్నతంగా కనిపిస్తుంటాయి. ఉన్నత చదువులు కానీ, ఉన్నత విద్యలు కానీ, ఉన్నతమైన ప్రణాళికలు కానీ లోకములో రకరకాలుగా మనకు కనిపిస్తుంటాయి. కానీ ఎప్పుడైతే నీకు దేవుడు అర్థమయ్యాడో, దేవుని మనసు అర్థమైందో, దేవుని ఉద్దేశం అర్థమైందో, దేవుని ప్రణాళిక అర్థమైందో, లోకములో ఏది కూడా నీకు అక్కరగా ఉండదు. లోకములో ఏదైనా నీవు పట్టించుకోవు. లోకములో ఉన్న ఏదైనా నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోవు. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా మనం ఊహించుకున్నా, దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా మనము దేనికి దాసులైపోయినా అది మనకి ఒకరోజు ప్రమాదము. అందుకే దేవుడు మనకు అర్థం కావాలి అంటే, దేవుడు మన విషయాలలో ఒక చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే, ఆయన చేతిలో వాడబడుతున్న బాణాలుగా మనం ఉండాలి. ఆయన చేతిలో వాడబడుతున్న సాధనాలుగా మనం ఉండాలి. దేవుని చేతిలో వాడబడుతున్న సాధనాలు బైబిల్లో అనేకమైన చోట్ల మనకు కనిపిస్తున్నాయి. దేవుని చేతిలో వాడబడుతున్న సాధనాలు చీమలు మొదలుకొని సింహము వరకు, సింహాలు మొదలుకొని ఎలుగుబంట్ల వరకు, ఎలుగుబంట్లు మొదలుకొని పాముల వరకు, పాములు మొదలుకొని ఎన్నో విషసర్పాలు, ఎన్నో జంతువులు, ఎన్నో పర్వతాలు, ఎన్నో చెట్లు, ఎన్నో సముద్రాలు, తుఫానులు, మేఘాలు, ఎన్నో రకంగా మనం చూస్తుంటే ప్రియులారా, దేవుడి చేతిలో వాడబడుతున్న ఆయుధాలు అనగానే నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు తలుచుకుంటే దేన్నైనా ఆయుధంగా మలిచి నీ మీదికి ప్రయోజనం చేయగలడు. దేవుడు తలుచుకుంటే దేన్నైనా ఆయుధంగా మలిచి, జోరీగులు కావచ్చు, కందిరీగులు కావచ్చు, మిడతలు కావచ్చు, రకరకాలైన ఈ భూమి మీద కనిపిస్తున్న, మన కళ్ళు ముందు కనిపిస్తున్న ఏ జంతువునైనా దేవుడు నీ పైన ఆయుధంగా వదులుతాడు. ఆయుధంగా వదులుతాడు. ఆయనకి మించిన శక్తి ప్రపంచములో, ఆయనకి మించిన శక్తి ప్రపంచములో ఏది లేదు ప్రియులారా. ఏది లేదు, ఏది ఉండకూడదు కూడా. అలాంటి దేవుడు సన్నిధిలోకి మనం రాగలిగితే, అలాంటి దేవుడి సన్నిధిలో, ఆయన చేతిలో మనము పడగలిగితే, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన శిఖరాలపైకి తీసుకెళ్తాడు. ఒక శిఖరాలపైకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఒక ఉన్నతముగా నిన్ను వాడుకుంటాడు దేవుడు.
దేవుడికి ఎప్పుడైనా అవకాశం ఇచ్చావా వాడుకోవటానికి? ప్రభువా నన్ను వాడుకో నాయనా అని ఎప్పుడైనా దేవుడితో చెప్పావా? ప్రభువా ఇదిగో నా భార్యను వాడుకో నాయనా సేవలో, ఇదిగో నా కొడుకును వాడుకో నాయనా, ఇదిగో నన్ను వాడుకో నాయనా, మా కుటుంబాన్ని వాడుకో నాయనా అని ఎప్పుడైనా దేవుడికి అవకాశం ఇచ్చామా మనము మన కుటుంబం విషయంలో? ఎప్పుడు ఇవ్వలేదండి. ఎందుకంటే నన్నే వాడుకోమని మన నోటికి రానప్పుడు మన కుటుంబాల గురించి ఏం మాట్లాడతాం? మాట్లాడం. దేవుని చేతిలోకి మనం వెళ్ళాలి ఒక్కసారి, దేవుడి చేతిలోకి వెళ్ళాలి ఒక్కసారి. ఏంటి, హెయిర్ కటింగ్ సలూన్లోకి వెళ్తాం, మన ఎంటికలు చింపరగా ఉంటాయి, మనకి చిరాకు వేస్తుంటుంది. అప్పుడు హెయిర్ కటింగ్ సలూన్లోకి వెళ్ళినప్పుడు వాడు శుభ్రంగా కట్ చేసేసి మనకి నెమ్మదినిస్తుంటాడు కదండి, ఎంత బరువు తగ్గిపోతుంటుంది. అలాగే మనపైన చిరాకు వేస్తున్నప్పుడు, మనకి చిరాకు పడుతున్నప్పుడు ఒక్కసారి మనల్ని దేవుని చేతిలోకి పంపించుకోండి. దేవుని చేతిలోకి హ్యాండ్ చేయండి. మనల్ని మనము దేవుడి చేతిలోకి పంపించుకోండి. మనము దేవుడి చేతిలోకి అప్పగించుకోండి. ఒక్కసారి ప్రభువా నన్ను వాడుకో ప్రభువా అని. ఆయన వాడుకోవటం మొదలు పెడితే ఆయన వాడుకునే విధానం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నీవు పాటలు పాడినంత మాత్రాన ఆయనకి సంతోషంగా ఉండదు. నీవు వాక్యం చెప్పినంత మాత్రాన ఆయనకి సంతోషంగా ఉండదు. నువ్వు మరి రోజు ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడంటే, ఎప్పుడు ఆయన ఆనందంగా ఉంటాడు అంటే, ఆయన నిన్ను వాడుకుంటున్నప్పుడు ఆయన ఆనందంగా ఉంటాడు. ఆయన నిన్ను వాడుకుంటున్నప్పుడు ఆనందంగా ఉంటాడు. నీవు ఆయన్ను వాడుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు ఆనందంగా ఉంటాడు? నీవు అవసరాల కోసం వాడుతున్నప్పుడు నీ అవసరాల కోసం ఆయన వాడుకుంటూ ప్రభువా అనుకుంటూ, ఏదో తోచిన సమయములో నలుగురికి వాక్యం చెప్పుకుంటూ, తోచిన సమయములో 4 పాటలు పాడుకుంటున్నావనుకో, ఆయనకి ఎలా ఆనందంగా ఉంటాడు? దేవుడు ఆనందంగా ఉండాలంటే ఆయనకి మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పగించుకున్నామనుకోండి, ఆయన వాడుకునే విధానము ఒక విచిత్రంగా ఉంటుంది. ఒక మంచి మాట బైబిల్లో నుంచి చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాట. కీర్తనలు 4వ అధ్యాయము. దావీదు గారు ఒక మంచి మాటని బైబిల్లో పొందుపరిచాడు. తన మాటలలో దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? 4వ అధ్యాయము 3వ వచనం. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుంటాడంట. నువ్వు భక్తిగా ఉండాలి. ఆయన చేతిలోకి వెళ్ళగానే, ఆయన నిన్ను తీసుకునేటప్పుడు, ఆయన నిన్ను పిలిచినప్పుడు, ఆయన నిన్ను వాడుతున్నప్పుడు నీవు అల్లరివాడిగా ఉండకూడదు, వ్యభిచారిగా ఉండకూడదు, మోసగాడిగా ఉండకూడదు, తంత్రగట్టుగా ఉండకూడదు, కొండగాడుగా ఉండకూడదు. నీవు ఆయన చేతిలో భక్తుడుగా ఉండాలి. ఆయన చేతులు న్యాయంగా నడుచుకునేవాడుగా ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను బలముగా వాడుకుంటాడు. నీ దగ్గర ఎన్ని విద్యలున్నా ఆ విద్యలతో ఆయనకు అవసరం లేదు. నేను చదువుకున్నవాడనండి, లోకములో వాడబడుతున్నాను అనుకుంటున్నావా? ఈరోజు సమాజములో ఉన్నత విద్యలు చదవాలండి అంటుంటారు. ఉన్నత విద్యలు చదవాలి, ఉన్నత శిఖరాలపైకి వెళ్ళాలి, ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా లోకములో పేరు సంపాదించుకోవాలి అనుకొని బ్రతుకుతున్నారు ఈరోజు. దేవునికి మించిన ఆలోచనలు నువ్వు చేయగలిగావా? దేవుడికి మించిన శక్తి నీకు ఏమైనా దొరుకుతుందా? ఏమి లేదు. అందుకే ఉన్నతమైన శిఖరాలకి ఎక్కే చదువులు చదవటం కంటే దేవునికి భక్తుడుగా ఉండటము మరి శ్రేష్టం. ఉన్నతంగా పేరు సంపాదించుకోవటం కంటే దేవుడి దృష్టిలో పడటం మరి విశేషము, శ్రేష్టము.
అందుకే ఉన్నత చదువులు చదువుతుంటున్నారా? అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, ఉన్నత చదువులు ఎంతవరకు పనికొస్తాయి? మన అమ్మాయిని మన అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలండి. అబ్బాయినేమో డాక్టర్ చేయాలండి, అమ్మాయినేమో డాక్టర్ చేయాలి, అమ్మాయినేమో కలెక్టర్ చేయాలి, అబ్బాయినేమో ఐఏఎస్ చేయాలి. ఇలా ఉన్నత చదువులు చదివించాలి అని మీరు ఎన్నైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ దేవుడు దృష్టిలో వెర్రిగా ఉన్నాయంట. అవన్నీ దేవుడి దృష్టిలో వెర్రితనముగా ఉన్నాయంట. అవన్నీ పనికిరాని విద్యలుగా ఉన్నాయంట. పనికొచ్చే విద్యలు కాదు, పనికిరాని విద్యలు. 60-70 సంవత్సరాలు జీవనోపాధి కొరకు చదువుకుంటున్న చదువులు, 60-70 సంవత్సరాలు బ్రతకడానికి ఉపయోగపడే చదువులు అవన్నీ. ఉన్నతమైన లోకానికి పంపే చదువులు ఎన్నున్నా ఉన్నతమైన లోకానికి పంపటానికి ఒక అనంతకాలమైన జీవితపు పునాదులు వేసుకోవటానికి లోక సంబంధమైన విద్యలు ఎన్నున్న పనికిరావు. మీరు బాగా ఆలోచించండి. నువ్వు లోకంలో ఐఏఎస్ చదివావా, కలెక్టర్ చదివావా, ఎన్ని డిగ్రీలు నీ దగ్గర సంపాదించుకున్న, ఎన్నో డిగ్రీలు నువ్వు చదువుకున్నా నీకు ఏ ఒక్క డిగ్రీ కూడా నీకు పరలోకాన్ని మాత్రం ఇవ్వదు. ఈ లోకములో ఉన్న డిగ్రీలు నీకు గౌరవం ఇవ్వచ్చు, నీ జనాల చేత నీకు సల్యూట్ కొట్టించుకోవచ్చు, జనాల చేత నీకు సత్కార్యములు చేయించుకోవచ్చు, జనాల చేత నిన్ను పొగిడించుకోవచ్చు. కానీ పరలోకం రాదు సుమా, పరలోకం రాదు. ఈ లోక సంబంధమైన చదువులకి పరలోకం రాదు. ఈ లోక సంబంధమైన చదువులకి చప్పట్లు వస్తాయేమో, ఈ లోక సంబంధమైన చదువులకి శాలువలు వస్తాయేమో, కానీ పరలోకం రాదు. బాగా గుర్తుంచుకోండి, పరలోకం రాదు. పరలోకము రావాలి అంటే ఈ లోకములో ఎన్ని విద్యలు చదివినా విడిచిపెట్టాలి. ఈ లోకపు విద్యలతో పరలోకానికి వెళ్ళలేము. ఈ లోకపు విద్యలతో దేవుని పని అసలే చేయలేము. ఈ లోకపు విద్యలతో మనం దేవుని పనిలోకి అడుగు పెట్టామనుకోండి, గర్వం వచ్చేస్తుంది. చాలామంది వాక్యోపదేశకులు కొంత చదువుకున్నోళ్ళు చూడండి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? నేను బాగా చదువుకున్నోడిని, నాకు ఎవరు లెక్కలేదు, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు అన్ని ఇబ్రు వచ్చు, నాకు గ్రీక్ వచ్చు, నాకు అన్ని విద్యలు వచ్చు, నేను బాగా మాట్లాడగలను అని యంగింగ్గా మాట్లాడుతుంటారు ఈరోజు. నీ విద్యలు, నీ భాషలు అన్ని దేవుడు ముందు చెత్తతో సమానము. దేవుని పట్ల భయభక్తులుగా ఉండాలి, దేవునికి భక్తుడుగాని ఉండాలి. అప్పుడే ఆయన చేతిలో నీవు వాడబడతావు. ఆయన చేతిలో బాణముగాని ఉంటావు. నిన్ను సంధించి ప్రపంచం పైన వదలగానే ఎంతో మందిని మార్చుకొని వస్తావు నీవు. అలాంటి బాణంగా బలవంతుడు దేవుడు, బలవంతుని చేతిలో నీవు బాణములా ఉండాలి. అందుకే ఈ లోకములో విన్న విద్యలు దేవుడి దృష్టిలో చెత్తతో సమానం. బైబిల్లో ఒక ఆయన కనిపిస్తాడు, ఉన్నతమైన చదువులు చదివాడు. అలాంటి చదువులు ప్రపంచంలో ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రము ఉన్నతమైన చదువులు చదివాడు. ఆయన ఎవరో తెలుసా? మోషే గారు. ఒకసారి అపోస్తుల కార్యములు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యాసించాడంట. ఐగుప్తులో ఉంటున్న సకల విద్యలు అన్ని రంగాలలో మోషే గారు అన్ని రంగాలలో ఉన్న విద్యలన్నీ నేర్చేసుకున్నాడంట. కుస్తీ నేర్చుకున్నాడు, కబడ్డీ నేర్చుకున్నాడు, కర్ర నేర్చుకున్నాడు, కుంపు నేర్చుకున్నాడు, కరాటే నేర్చుకున్నాడు, ఇంకా కర్ర నేర్చుకున్నాడు,
విద్య నేర్చుకున్నాడు, సకల విద్యలు ఏమిటి అన్ని రకాలైన విద్యలు నేర్చుకున్నాడు. ఈ విద్యలతో మోషేకి ఏం పనికొచ్చాయి చెప్పండి? ఈ విద్యలన్నీ కూడా మోషేకి ఏం పనికొచ్చాయి? ఎందుకు పనికి రాలేదు? ఏమైనా పనికొచ్చాయో చూపించండి బైబిల్లో. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యాసించిన వారు. మోషే సకల విద్యలను అభ్యాసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. పరిపూర్ణుడు, ప్రవీణుడై ఉన్నాడంట. మోషే గారు మామూలుడు కాదు సుమా. మోషే గారు ఐగుప్తులో సకల విద్యలు రాజభవనములో ఎదుగుతున్న ఆయన రాజాజ్ఞకి భయపడకుండా ఫరో కుటుంబములో, రాజ కుటుంబములో అన్ని విధాలుగా అన్ని విద్యలు అభ్యసించాడంట. అన్ని విద్యలు అభ్యసించాడు. ఈరోజు నీ దగ్గర నా దగ్గర పట్టం అంటే 12వ సర్టిఫికెట్ ఉండదు, డిగ్రీ సర్టిఫికెట్ ఉండదు. పట్టం అంటే ఒక భాష తొందరగా రాదు, పట్టం అంటే ఒక భాష పరిపూర్ణంగా రాదు. ఇటు తెలుగు రాదు, అటు హిందీ రాదు, ఇటు ఇంగ్లీష్ రాదు, ఏ భాష సరిగ్గా రాదు మనకి. ఏంటి, ఏ భాష రాకపోయినా కాలర్ ఎగరేస్తుంటావు నాకు అంతా వచ్చు అన్నట్లుగా, కాలర్ ఎగరేస్తుంటావు నేనే పరిపూర్ణుడు అన్నట్లుగా. మోషే ఎవరంట? ప్రవీణుడు. సకల విద్యలు అభ్యసించాడంట, సకల విద్యలు నేర్చుకున్నాడంట. 40 సంవత్సరాలు ఉన్నాడంట. 40 సంవత్సరాలు ఫరో కోటలో పెరిగిన మోషే సకల విద్యలు అభ్యసించి, ఏ విద్య అయినా మోషేకి వెన్నెతో పెట్టిన విద్య. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మోషేకి మించిన వాడెవరూ లేరు ఐగుప్తులో. అంత ఫామ్లో ఉన్నాడు మోషే. అంత బాగా చదివాడు, అన్ని విద్యలు చదివాడు. చూడండి అక్కడ ఇంకేమనుంది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యాసించి, సకల విద్యలు అభ్యాసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చూసారా, మోషే అన్ని విద్యలు అభ్యసించాడు. మోషే అన్ని సకల విద్యలు అభ్యసించాడు. మాటల యందు ప్రవీణుడుగా ఉన్నాడు. కార్యముల యందు ప్రవీణుడుగా ఉన్నాడు. అలాంటి వాని విద్య దేనికోసం పనికొచ్చింది మీరు ఆలోచించండి. కూటు కోసం ఏమైనా పనికొచ్చిందా? రాజ్యాన్ని కాపాడటానికి ఏమన్నా పనికొచ్చిందా? ఆ రాజ్యములో రాజరికానికి ఏమన్నా పనికొచ్చిందా? ఎందుకు పనికి రాలేదు? కానీ చదివాడు. ఎందుకంటే పెంచుకున్న తల్లికి ఒక ఆలోచన ఉండేది. ఏంటంటే, నా కొడుకుని మించిన వాళ్ళు ఉండకూడదు ఈ సమాజంలో అనుకున్నదే ఫరో కుమార్తె. నా కొడుకుని మించిన వాడు ఉండకూడదు, నా కొడుకు కంటే ఎక్కువగా ఎవడు చదివి ఉండకూడదు, నా కొడుకుకి రాని విద్య అంటూ ఏముండకూడదు అనుకున్నది ఫరో కుమార్తె మోషే పట్ల. అందుకే సకల విద్యలు అభ్యసింపజేసింది, మాటలు నేర్పింది, కార్యములలో ప్రవీణుడై ఉన్నాడంట. ఏ కార్యములు రావు మోషేకి చెప్పండి? అన్ని కార్యములొచ్చు. పాములు పట్టే విద్య కూడా వచ్చు. అందుకే ఒకరోజు మోషే గారితో దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నీ కర్రను పడేయి అంటాడు. కర్రను పడేయగానే పాము అయిపోయింది. అలా పాము అయిపోగానే నిజంగా ఆ పామును చూస్తే ఈరోజు మనం ఎంతమంది భయపడతాం చెప్పండి? పామును చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, కానీ పాములు పట్టేవాడు మాత్రం ధైర్యంగా నిలబడతాడు. కానీ మోషే ముందు కర్ర పామయ్యింది అంటే మోషే పరిగెత్తుకొని పోలేదు, మోషే ఆ పాముని పట్టుకోవటానికి వెళ్ళాడు. పట్టుకోగానే కర్ర అయ్యింది. చూసారా, మోషేకి సకల విద్యలు వచ్చు అంటున్నాను. అందుకే అన్ని విద్యలు వచ్చినా, అంత విద్య ఉన్నా, అంత ప్రవీణుడై ఉన్నా, ఒక్కరోజు దేవుని కోసము వాడబడవలసిందే, దేవుని కార్యక్రమాలు చేయవలసిందే. మన విద్యలు ఎందుకు పనికి రావండి? ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకేంటి నేను చదువుకున్న వాడిని, నాకేంటి నేను డిగ్రీ చదివాను, ఎంబీబీఎస్ చదివాను, ఎంఏ చదివాను, ఎంకామ్ చదివాను, పిచ్చిగా మాట్లాడతారండి. కానీ ఈరోజు
ఏమంటే బైబుల్ చదువుకున్నవాడు, ఈరోజు దేవుని విద్యను అభ్యాసించేవాడు, ఈరోజు దేవుని మాటలు నేర్చుకున్నవాడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. కోటి విద్యలు ఉన్నాయి సమాజంలో, ప్రపంచంలో కోటి విద్యలు ఉన్నాయి. కోటి ఒకటవ విద్య, కోటి విద్యలు కూటి కోసం అన్నారు ప్రపంచంలో, కోటి విద్యలు కూడుబెట్టడానికి అన్నారు ప్రపంచంలో. కానీ కోటి ఒకటవ విద్య నిన్ను పరలోకానికి తీసుకెళ్లే విద్య. కోటి ఒకటవ విద్య నీ బ్రతుకును మార్చే విద్య. కోటి ఒకటవ విద్య నిన్ను దేవుని సన్నిధిలోకి చేర్చే విద్య. ఎవడు ముందు తల దించుకోలేకుండా చేసే విద్య, ఎవడు ముందు తల వంచని విద్య దైవ గ్రంథములో ఉంటున్న విద్య, దేవుడు రాయించిన మాటలలో ఉంటున్న సారాంశం. అందుకే చూడండి, మోషే అన్ని చదువులు చదివినా, అన్ని విద్యలు నేర్చుకున్నా, చివరికి ఎవరికి పనికొచ్చాడో తెలుసా? దేవునికే పనికొచ్చాడు. దేవునికే పనికొచ్చాడు. ఆ విద్యలు పనికి రాలేదు దేవుడి పనిలో, ఆ విద్య, ఆ కార్యములు, ఆ మాటలు పనికి రాలేదు దేవుని కార్యముల్లో. దేవుడు ఏ విధంగానైతే మలుచుకోవాలనుకున్నాడు మోషే గారిని, ఆ విధంగానే వాడుకున్నాడు. లేదు ప్రభువా, నేను ఎంబీబీఎస్ చేశాను ప్రభువా, నాకు అన్నీ వచ్చు అనుకుంటే దేవుడు ముందు చల్లదు, దేవుడు ఒప్పుకోడు. ప్రియులారా, అదొక్కసారి ఆలోచించండి. దేవుడు మోషే గారి పైన ఎంత నమ్మకం ఉంచుకున్నాడు, దేవుడు మోషే గారి పైన ఎంత న్యాయంగా ఆలోచిస్తున్నాడు. ఇబ్రీలు రాసిన పత్రిక చూడండి, మోషే గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అన్ని డిగ్రీలు చదివినా, అంత ఉన్నతమైన చదువులు చదివినా, ఒక్కరోజు మోషే గారు ఏం మాట్లాడుతున్నాడు చదువుకుందాం. ఒకరోజు మోషే గారిలో ఆలోచన ఎలా పుట్టిందో మనం ఆలోచిద్దాం. 23వ వచనం, ఇబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. 24, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు విద్యల కంటే, ఐగుప్తుల కార్యముల కంటే యేసుక్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఏంది, సకల విద్యలు అభ్యాసించిన వాడు నిందల పాలవటానికి ఆశపడుతున్నాడేంటి? సకల కార్యములు యందు ప్రవీణుడై ఉన్నవాడు బాధలు అనుభవించటానికి దిగుతున్నాడేంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా మోషే గారి మనస్తత్వం, మోషే గారి మైండ్ సెట్ ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఇన్ని డిగ్రీలు చదివాను, ఇంత ఉన్నతమైన చదువులు చదివాను, ఇంత ఉన్నతమైన చదువులు చదివిన నేను ఎక్కడో ఒక దగ్గర సెట్ అయిపోవాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఈ రాజ్యంలో ఏలాలి అని ఏ రోజు ఆలోచన రాలేదు మోషే గారికి. ఏమంటున్నాడు ఆయన? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, విశ్వాసంగా ఉన్నాడు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి అన్ని విద్యలు చదివాడా? అన్ని విద్యలు చదివినా శ్రమ అనుభవిస్తున్నాడా? ఉన్నతమైన డిగ్రీలు చదివాడు కదా, ఆ డిగ్రీలు చదివినా వాటి గురించి ఏమి ఆలోచించలేదంట మోషే. దేవుని ప్రజలతో క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలు క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడంట. ఈరోజు డిగ్రీలు చదివిన తర్వాత డాక్టర్ ఉద్యోగం వస్తే మేలు, ఐఏఎస్ ఉద్యోగం వస్తే మేలు, కలెక్టర్ ఉద్యోగం వస్తే మేలు. కానీ మోషే గారికి దేవుని ప్రజలతో శ్రమ మేలు అంటున్నాడు, శ్రమలే మేలు. అలాంటి మనస్తత్వం ఉందా ఈరోజు మనకి?
చదువులు 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 చదువులని చదువులు వెనకాల పరిగెత్తుతున్నాం. మన పిల్లలకి చదువులని చదువుల కోసము మన డబ్బంతా వృధా చేస్తున్నాం. ఆ డబ్బులతో ఏ రోజైనా మీటింగ్ పెట్టావా? ఆ రోజులతో దేవుని కార్యక్రమాలు చేసావా? లేదండి. నీ దృష్టిలో నీ బిడ్డల చదువులే ఎక్కువ. నీ దృష్టిలో నీ బిడ్డల చదువులే ప్రాముఖ్యం. దేవుని పని ప్రాముఖ్యం లేదు నీకు. దేవుని కార్యములు ప్రాముఖ్యం లేదు. నీ బిడ్డ చదువు ప్రాముఖ్యం. నీ కొడుకు చదువు ప్రాముఖ్యం. నీ బిడ్డ డాక్టర్ చదవాలి, నీకు ఇంపార్టెంటు. నీ కొడుకు ఐఏఎస్ కావాలి, ఇంపార్టెంటు. నీ కూతురు విదేశాలలో సెటిల్ అవ్వాలి, ఇంపార్టెంటు. దేవుని కార్యక్రమాలు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నావా? మోషే గారిని చూడొక్కసారి. మోషే గారి గురించి ఎన్నిసార్లు ఆలోచించలేదు? మోషే గారి గురించి ఎన్నిసార్లు చదువుకోలేదు? దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని, పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదంట. ఫరో కుమార్తె ఎన్ని ఆశలతో పెంచింది ఆయన్ని. ఫరో కుమార్తె ఎన్ని విద్యలు నేర్పించింది. ఫరో కుమార్తె ఎన్ని మాటలు నేర్పించింది. ఫరో కుమార్తె ఎన్ని కార్యములు నేర్పించింది మోషేకి. నా కొడుకు కంటే ఎవడు గొప్పగా ఉండకూడదు అనుకున్నదామె. నా కొడుకు కంటే ఉన్నతంగా ఎవడు చదువుకూడదు అనుకున్నదామె. అన్ని విద్యలు నేర్పించింది. అంతగా ఆయనని పెంచింది. కానీ మోషే గారు మాత్రం విశ్వాసముతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోకున్నటకు ఒప్పుకోలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టించెను. కలుగుబోయే బహుమానము యందు అతడు దృష్టి ఉంచెను. ఈ లోకములో చదువులతో వచ్చే బహుమానం కాదు నాకు. ఈ లోకం ఇచ్చే బహుమానం కాదు నాకు. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తుంటే ఆ శ్రమలలో ఉంటున్న ఆనందము, ఆ శ్రమల కొరకు వస్తున్న బహుమానము ఎంత గొప్పదండి. ఆడకుండానే వచ్చే బహుమానం ఎవడికి కావాలండి? ఆడకుండానే వచ్చే కప్పు ఎవడికి కావాలండి? మైదానములో దిగి కష్టపడి సాధించి కప్పు తెచ్చుకుంటే దానికి విలువ. కప్పు తెచ్చుకుంటే దానికి విలువ. మోకాళ్ళు చెక్కలు పోయి ఏమండి కాళ్ళు నొప్పులెక్కి బాడీ పెయిన్ అయ్యి ఆటాడి దొర్లి కష్టపడి సాధిస్తేనే కదా దాన్ని పట్టుకుంటే సుఖం ఉంటుంది. మోషే గారు ఏమంటారు తెలుసా? కలుగుబోయే బహుమానాన్ని దృష్టించాడంట. చదువుకుందాం. అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. రాజాజ్ఞకు భయపడక దేవుడిని దృష్టిలో ఉంచుకొని రాజాజ్ఞకి భయపడక ఐగుప్తు విడిచిపోయాడంట. ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు, మాటలు నేర్చుకున్నాడు, కార్యములు యందు ప్రవీణుడై ఉన్నాడు. కానీ ఒకరోజు ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, క్రీస్తు గురించిన నిందలు అనుభవించాలి, క్రీస్తును గురించిన నిందలు అనుభవించాలి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి అని అన్ని విద్యలున్నా ఆ విద్యలన్నిటినీ మోషే గారు కాలుతో తన్నేశాడంట. ఈరోజు నీకు ఒక డిగ్రీ చేతిలో ఉందనుకోండి, నిన్నెవడూ పట్టలేడు. ఒక ఐఏఎస్ డిగ్రీ ఉందనుకోండి, ఒక డాక్టర్ డిగ్రీ ఉందనుకోండి, ఒక కలెక్టర్ డిగ్రీ ఉందనుకోండి, ఒక ఎంబీఏ డిగ్రీ ఉందనుకోండి, నిన్నెవ్వడు పట్టలేడు. గర్వంతో నిండుకుంటావు. కానీ మోషే దగ్గర ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించుకొని ఉన్నా, ఒకరోజు మోషే గారు యథార్థంగా ఉన్నాడంట. అన్ని డిగ్రీలు చదువుకున్న మోషే గారు యథార్థంగా ఎందుకున్నాడు అంటే ఆయనకు ఒకటే తెలుసు, నేను దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాలి, యేసుక్రీస్తును గురించిన నింద అనుభవించాలి. చూసారా?
ఇలాంటి వాళ్ళనండి దేవుడు వాడుకుంటాడు. ఇలాంటి వాళ్ళనండి దేవుడు పనిలో దింపుతాడు. ఇలాంటి వాళ్ళనండి దేవుడు పనిలో విపరీతంగా వాడుకుంటాడు. నీలాంటి పనికిరాని వాడిని, నీలాంటి సోమరి వాడిని, ఒక అడుగు కూడా బయటికి వెళ్ళలేని వాడిని దేవుడు నిన్నెందుకు వాడుకుంటాడు? సోమరిని. ఐగుప్తుని విడిచిపెట్టేశాడంట. ఒకరోజు అబ్రహాము తన ఊరిని విడిచిపెట్టేశాడంట. ఆలోచించండి, బైబిల్లో మనకి కనిపిస్తున్న భక్తులంతా కూడా, బైబిల్లో కనిపిస్తున్న దేవుని కోసం బ్రతికే వాళ్ళంతా భక్తులంతా కూడా తమకున్న దానిని తమది కాదని ఎంచుకున్నారంట. తమకున్న దానిని పెంటతో సమానంగా ఎంచుకున్నారంట. పెంటతో సమానంగా ఎంచుకున్నారంట. ఈరోజు నీ దగ్గర ఉన్న దానిని నాది అని ఎంచుకుంటున్నావు అంటే అది నీదా? దేవుడిచ్చింది కదా. నీ ఆరోగ్యం దేవుడిచ్చింది, నీ ఆయుష్కాలం దేవుడిచ్చింది, సర్వస్వము నీకు దేవుడిచ్చింది. నీదంటూ ఏముంది ప్రపంచములో? నీదంటూ నీ దగ్గర ఏముంది చెప్పు? జన్మ అమ్మ ఇచ్చింది, బ్రతుకు తల్లిదండ్రులు ఇచ్చారు, విద్య గురువు ఇచ్చాడు, పని ఉద్యోగం వేరేవాడిచ్చాడు, ఇల్లు వేరేవాడు కట్టించాడు. సర్వస్వము నీది కాదు, ఎవరెవరితో నీకు వచ్చినదే, ఎవరెవరో నీకు ఇచ్చినదే. అంతా ఒకరోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. శరీరం అమ్మిచ్చింది, దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. విద్యలు గురువుగారు నేర్పినది, విద్యలు ఒకరోజు నీళ్ళలో కలిసిపోతాయి. ఒక్కసారి ఆలోచించు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. బైబిలులో ఉంటున్న భక్తుల ఆవేదన, దేవుని మనస్సు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? తన భక్తులను తన కోసము వాడుకుంటున్నాడు. తన భక్తులను దేవుడు తన కోసము ఎంతగా వాడుకుంటున్నాడు అంటే, దావీదుని వాడుకోలేదా? సంసోనుని వాడుకోలేదా? పౌలుని వాడుకోలేదా? సౌలును వాడుకోలేదా? సంసోనుని వాడుకోలేదా? ఎలీషను వాడుకోలేదా? ఏలియాని వాడుకోలేదా? అబక్కూకును వాడుకోలేదా? జకరీని వాడుకోలేదా? ఆమోసును వాడుకోలేదా? మలాకిని వాడుకోలేదా? అందరినీ దేవుడు వాడుకున్నాడు కదా. వాళ్ళు వాడుబడ్డారు అంటే దేవుడు వారిని వాడుకున్నాడు. వాళ్ళు దేవునికి సరెండర్ చేసేసుకున్నారు. వాళ్ళు దేవుడికి సరెండర్ చేసేసుకున్నారు. అందుకే దేవుడి చేతిలో వాడబడ్డారు వాళ్ళు. మోషే అన్ని విద్యలు చదివినా దేవునికి తనను తాను అప్పగించేసుకున్నాడు. ప్రభు నన్ను వాడేసుకో. ఈరోజు నీవు ఒప్పగించుకుంటున్నావా దేవుడికి? నీ కూతురుని అలాగ అప్పగిస్తున్నావా? నీ కొడుకుని అలాగ అప్పగిస్తున్నావా? నిన్ను నీవు దేవుడికి అప్పగించుకుంటున్నావా? ప్రభు నన్ను వాడు నీ సేవలో అని. సరిగ్గా 10 రూపాయలే ఇవ్వటం లేదు దేవుని సేవలో వాడు అని, సరిగ్గా మీటింగులకే ఇవ్వటం లేదు దేవుని సేవలో వాడు అని, నిన్ను నీవు దేవుని సేవలో వాడు అని నిన్ను నీవు దేవుడికి అప్పగించుకోవటమా? అస్సలు అసంభవం. ఎందుకంటే అది నీ వల్ల కాదు. 10 రూపాయలు సేవలో ఇవ్వలేని నీవు, ఒక 100 రూపాయల పట్టణ దేవుని సేవలో ఇవ్వలేని నువ్వు నిన్ను నీవు దేవుడి కోసం ఇచ్చుకుంటున్నావంటే ఎలా నమ్మమంటారు ప్రియులారా? అందుకే దేవుని మాటలు ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీవు దేవుడి చేతులకు అప్పగించుకోవాలనుకో. ఒక్కసారి నువ్వు ఉన్నతంగా వెళతావు, ఉన్నత ఆలోచనలోకి వెళతావు, ఉన్నత శిఖరాలపైన దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. అందుకే మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు, మాటలు నేర్చుకున్నాడు, కార్యములందు ప్రవీణుడై ఉన్నాడు. అయినా అవేం పనికి రాలేదు మోషేకి. దేవుని మాటలు పనికొచ్చాయి, దేవుని శక్తి పనికొచ్చింది, దేవుని కార్యములు పనికొచ్చాయి. అందుకే నీ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నా, నీ దగ్గర ఎంత చదువు ఉన్నా, ఎంత విద్యలున్నా అవన్నీ కూడా ఏదో ఒకరోజు పటాపంచలు అవుతాయి. అవన్నీ ఏదో ఒకరోజు మూలకెళ్ళిపోతాయి. అవన్నీ ఏదో ఒకరోజు పనికి రాకుండా పోతాయి. చివరికి దేవుని వాక్యమే నిలుస్తుంది. ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు ఎన్నడూ గతించవు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నా మాటలు గతించవు. ఆకాశం గతించిపోతుంది, ఆకాశము గురించిన నేర్చుకున్న విద్య గతించిపోతుంది, భూమి గురించి నేర్చుకున్న విద్య గతించిపోతుంది. కానీ నా మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. నా మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. కోటి విద్యలు కూటి కోసం అయితే
ఆ కోడు ఒక్కరోజు నిన్ను మట్టిలోకి కప్పేస్తుంది. 1,01వ విద్య బైబిల్ విద్య. 1,01వ విద్య బైబిల్ విద్య. ఈ విద్యను నువ్వు నేర్చుకుంటే, ఈ బైబిల్ నువ్వు పాటిస్తే పరలోకములో స్థిరస్థాయిగా కలకాలము దేవుడితో ఆనందంగా గడుపుతావు. అలా ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ఆనందంగా దేవుడితో గడపాలనుకుంటున్నావా? ఒక్కసారి బైబిల్ చదువు. ఒకసారి దేవుని చేతిలోకి వెళ్ళిపో. ఒకసారి దేవునికి నిన్ను నీవు సరెండర్ చేసేసుకో. ప్రభువా నన్ను వాడు ప్రభువా అని. దేవుడు వాడుకుంటాడు నిన్ను. దేవుడు నిన్ను వాడుకుంటాడు, ప్రజల కోసం వాడుతాడు. దేవుడికి నిన్ను నీవు అప్పగించుకో. దేవుని కార్యక్రమాలలో విరామము లేకుండా కొనసాగు అని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.